ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి. మూడవది వీటన్నిటిని మరిపించడానికి ఈయన వారానికి 3 రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో 3-4 రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ 2070 గురించో 3010 గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు. ఇంక ఇది చాలదని ఇప్పుడు సింగపూర్, బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు. మరి చైనాలో పెద్ద అంత దృష్టి ఉన్నట్లేదు. జపాన్ అంతకుముందు ట్రై చేసినా అయినట్ల. ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేమో తెలియదు. ఏ తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందయా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు, 2 డీసీఎంలు ఉన్నారు. ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, 2 డీసీఎంలు, ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్. వీళ్ళు ఎవ్వరు ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితులు లేరు, తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే. ఎందుకంటే ఈ 4 ఏళ్లు ఏం జరగదులే, మేమే ఉంటాం, ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్, క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది. సో ఇక్కడికి సంబంధించినంత వరకు ఎట్లున్నా కూడా ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనే దాంట్లో ఉన్నట్టున్నారు. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. థ్యాంక్ యూ.